కావచ్చు, వైరస్ కావచ్చు, ఫంగల్ కావచ్చు, ప్రోటోజోల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మన శరీరంలోనికి ఏదైనా చిన్న క్రాక్ ద్వారా, చిన్న గుచ్చుకోవడం ద్వారా, గాయం అవ్వడం ద్వారా, దెబ్బ తగిలినప్పుడు, కోసుకున్నప్పుడు, గీచుకున్నప్పుడు ఇలాంటి సూక్ష్మజీవులు మన శరీరంలోనికి ప్రవేశించినప్పుడు దేని యొక్క ద్వారా మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఓకేనా? కాబట్టి వాటితో పోరాడి మన మన శరీరమునకు వ్యాధులు సంక్రమించకుండా రక్షించడాన్ని ఏమనకుండా వ్యాధి నిరోధక శక్తి అనుకున్నాం. ఓకేనా? కాబట్టి ఇక్కడ చూద్దాం. అనగా మన శరీరంలోని ప్రవేశించే క్రిములు ఎక్కువ కాకుండా వాటిని ఎదుర్కొనే శక్తి శరీరాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఈ క్రీములు మన శరీరానికి ప్రవేశించిన తర్వాత అవి ఎక్కువ కాకుండా ఒక శక్తి అనేది మనల్ని కాపాడుతుంది. ఆ శక్తి మనం ఏమనుకున్నామంటే అది మనకున్న ఒక ఇమ్యూనిటీ పవర్. ఓకేనా? ఆ పవర్‌ని మన శక్తి అనుకున్నాం. ఆ శక్తినే మనము వ్యాధి నిరోధక శక్తి. ఈ శక్తి ద్వారా ఏమవుతుంది, మనకి ఎలాంటి వ్యాధులు మన శరీరంలో ప్రవేశించినా కూడా అది ఆ సూక్ష్మ జీవులతోని పోరాడి వాటిని నశింపజేసి మనకి ఎలాంటి వ్యాధులు సోకకుండా కాపాడుతుంది. ఓకేనా? కాబట్టి ఒకవేళ ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా మరికొంతమందికి రీచ్ అవుతుంది. ఓకేనా? కాబట్టి డోంట్ హెసిటేట్ టు లైక్ దిస్ వీడియో. ఓకేనా? కాబట్టి లైవ్ స్ట్రీమ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే టైం ఉండట్లేదు. చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, మేడం ప్లీజ్ డూ ద లైవ్ వీడియోస్ అని. కాబట్టి మీకోసమని పెడుతున్నాను. కాబట్టి మీకు ఒకవేళ యూస్‌ఫుల్ అనిపిస్తే వెంటనే లైక్ చేయండి. ఓకే. వై వీ హావ్ టు నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఇమ్యునైజేషన్. ఈ ఇమ్యునైజేషన్ యొక్క తెలుసుకోవడం ద్వారా ఏంటిదంటే శరీరంలోనికి వ్యాధిని కలిగించే క్రిములు కానీ, వస్తువులు కానీ ప్రవేశించినప్పుడు వాటిని ఎదుర్కొనుటకు రక్షణ కలిగించు ప్రతిదేహాలను ప్రతిదేహాలను శరీరం ఉత్పత్తి చేస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి. యాంటీబాడీస్ అంటే మన బాడీ అనేది ఉత్పత్తి చేస్తుంది. యాంటీజెన్స్ అంటే సూక్ష్మజీవులు. అది గుర్తుపెట్టుకోండి. యాంటీజెన్, యాంటీబాడీస్ అంటే ఏంటిది? శరీరంలోనికి వ్యాధిని కలిగించే క్రిములు కానీ, వస్తువులు కానీ మన శరీరానికి అంటే వస్తువులు అంటే ఏంటి? మనము కంటామినేటెడ్ ఏదైనా వస్తువులు ముట్టినప్పుడు అంటే టవల్స్ కావచ్చు, ఇంకేమైనా కర్చీఫ్స్ కావచ్చు. ఎందుకంటే ఒకరు వాడింది మనం వాడుకోవడం ద్వారా దాని ద్వారా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా? శరీరంలోనికి ప్రవేశించే క్రిములు కానీ, వస్తువులు కానీ ఓకే. వాటిని ఎదుర్కొనుటకు కలిగించు రక్షణ ఏదైతే ఉంటుందో వాటిని మన బాడీ అనేది ఉత్పత్తి చేస్తుంది. ఓకేనా? ఉత్పత్తి చేసేది ఏంటంటే ప్రతిదేహాలు అంటాం. గుర్తుపెట్టుకోండమ్మా. మన శరీరంలోకి ఏదైతే సూక్ష్మజీవులు ప్రవేశిస్తాయో వెంటనే ఏం చేస్తుంది మన బాడీ కొన్ని ప్రతిదేహాలను ఉత్పత్తి చేస్తుంది. ఓకేనా? ఈ సూక్ష్మజీవులు అంటే ఏమనుకోవాలి, మన యాంటిజెన్స్. యాంటిజెన్స్ మన శరీరంలోనికి యాంటిజెన్స్ ప్రవేశించినప్పుడు మన బాడీ వెంటనే ఒక ప్రతిదేహాలను ఉత్పత్తి చేస్తుంది. ఆ ప్రతిదేహాలు ఏంటిదంటే యాంటీబాడీస్. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇవి శరీరమునకు రక్షణకర్తలుగా పనిచేస్తాయి. ఈ యాంటీబాడీస్ అనేవి రక్తమునందరి బి లింఫోసైట్స్ ఉత్పత్తి అవుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకునేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకు కావాల్సిన ఇమ్యూనిటీ పవర్ అనేది లేదా వ్యాధి నిరోధక శక్తి అనేది మనకు రక్తంలోని ఎక్కడ మనకు ఉత్పత్తి అవుతుంది. ఓకేనా? ఓకే. యాంటీబాడీస్ అనేది మన బ్లడ్‌లోని బి లింఫోసైట్‌లో ఉత్పత్తి అవుతుంది. గుర్తుపెట్టుకోండి. అందుకని తెల్ల రక్త కణాలు చాలా చాలా ఇంపార్టెంట్ అనుకుంటాం. ఓకేనా? రక్షక భటులాగా మనకు కాపాడుతూ ఉంటుంది. ఓకేనా? పోలీసులు ఓకే. ప్రజలను ఏ విధంగా కాపాడుతూ ఉంటారో అవి కూడా మన శరీరంలో సూక్ష్మజీవులు రాకుండా కాపాడేవేంటిది డబ్ల్యూబీసీ అంటే తెల్ల రక్త కణాలు. కాబట్టి తెల్ల రక్త కణాలు చాలా రక్షక భటులుగా పనిచేస్తాయి. అదేవిధంగా మనకు యాంటీబాడీస్‌ని మన బాడీ ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి ఈ యాంటీబాడీస్ మనకి బ్లడ్‌లో ఎక్కడ ఉత్పత్తి అవుతాయి అంటే బి లింఫోసైట్స్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అదేవిధంగా వ్యాధిని కలిగించే క్రిమి ప్రవేశించిన వెంటనే వాటిని ఎదుర్కొనే శక్తి శరీరంలోకి అందజేస్తుంది. ఓకేనా? కాబట్టి వెంటనే ఈ రక్తంలో బి లింఫోసైట్స్ ఉత్పత్తి అయిన వెంటనే ఇదేం చేస్తుంది మన శరీరంలోనికి ఏదైతే ప్రవేశిస్తాయో నో క్లారిటీయా? ఎక్స్‌ప్లనేషన్ క్లియర్‌గా ఉందనుకుంటున్నాను. ఎక్స్‌ప్లనేషన్ క్లియరా? ఎందుకంటే నాకు దేర్ ఈజ్ నో అదర్ చాయిస్ టు ఎక్స్‌ప్లెయిన్. వాయిస్ క్లియర్‌గా ఉంటే ఓకే. వీడియో అంటే మీకు మ్యాటర్ అవసరం లేదు. ఫర్ ఎక్స్‌ప్లనేషన్ ఐ యామ్ ఆస్కింగ్. సువర్ణ. సువర్ణ ప్లీజ్ గివ్ ద రిప్లై. వీడియో క్లారిటీ లేకపోయినా పర్వాలేదు కానీ వాయిస్ క్లారిటీ ఉందా లేదా అనేది. ఓకేనా? ఇప్పుడు క్లియర్‌గా ఉందా? ఒక్కసారి చెక్ చేసుకొని చెప్పమ్మా. ఇట్స్ క్లియర్? ప్లీజ్ రిప్లై. సువర్ణ ప్లీజ్ రిప్లై. ఓకే. కాబట్టి మనకు వ్యాధిని కలిగించే క్రిమి ప్రవేశించిన వెంటనే వాటిని ఎదుర్కొనే శక్తిని మనకు కలుగజేస్తుంది. ఓకే. క్లియరా? కాబట్టి అన్ని యాంటీబాడీస్ మాంసకృతుల రూపంలోనే ఉంటాయి. ఓకే అమ్మా. ఓకే. మీకేమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. ఓకేనా? కాబట్టి వ్యాధిని కలిగించే క్రిమి మన ఓకే. కాబట్టి అన్ని యాంటీబాడీస్ అనేవి దేని రూపంలో ఉంటాయి? మాంసకృతుల రూపంలోనే ఉంటాయి. కాబట్టి వీటిని ఏమంటారు? ఇమ్యునోగ్లోబులిన్స్ అంటారు. గుర్తుపెట్టుకోండి. ఓకే. వాయిస్ క్లారిటీ లేదు.